5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలలో బీజేపీ పార్టీ చారిత్రాత్మక విజయం దిశగా దూసుకుపోతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఉషా బీజేపీ ఆఫీస్ దగ్గర నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, అక్కడ సంబరాలు ఎలా జరుగుతున్నాయి, ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ అండ్ డీటెయిల్స్ ఏంటి? పోలింగ్ శాతం ఏదైతే ఉందో, ఏదైతే కౌంటింగ్ లో వచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కౌంటింగ్ లో దాదాపుగా కూడా బీజేపీకి దాదాపుగా కూడా పీఠం కట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఒక్క తమిళనాడు మినహాయిస్తే మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా బీజేపీ తన హవానైతే కొనసాగిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే కేరళంలో యూడీఎఫ్ హైయెస్ట్ మెజారిటీతో గెలుపొందినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తూ, పశ్చిమ బెంగాల్ విషయంలో దాదాపుగా కూడా కర్ణుడి చావుకి 100 కారణాలు అన్న కోణంలో కూడా దాదాపుగా కూడా దీదీ వెనకాల ఉన్నటువంటి కుట్రలు కావచ్చు, దీదీ వెనకాల చేసినటువంటి అరాచకాలు కావచ్చు, వీటన్నిటిని కూడా హైలైట్ చేస్తూ క్యాంపెయినింగ్ లో చాలా వరకు కూడా బీజేపీ దీన్ని ఒక ట్రంప్ కార్డ్ లాగా వాడుకునింది. బెంగాల్ నుంచి ఏదైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇక్కడ ఆధార్ కార్డు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా తనకి మైనస్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. గతంలో బీజేపీ చేసినటువంటి అలిగేషన్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సగటు ఓటరు, పశ్చిమ బెంగాల్ సగటు ఓటరు కూడా దాన్ని ఏకీభవిస్తూ ఈ రోజు ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఓటు వేయడానికి ప్రధాన కారణంగా అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా సరే పాగా వేయాలి అనే కోణంలో ఉన్నటువంటి బీజేపీ చాలా వరకు కూడా క్లీన్ స్వీప్ చేసేసినట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి ప్రస్తుతం 1 గంటకు నమోదైనటువంటి రిజల్ట్స్ చూస్తుంటేనే, కౌంటింగ్ రిజల్ట్స్ చూస్తూనే అర్థమవుతోంది. మరోవైపు చూసుకున్నట్టయితే యూడీఎఫ్ లో కేరళంలో చూసుకున్నట్టయితే దాదాపుగా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా మెజారిటీ స్థానాలను అయితే చేపట్టబోతుంది. ఇప్పటికే కేసీ వేణుగోపాల్ అక్కడికి చేరుకున్నారు, అలాగే మిగతా వ్యక్తులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే బీజేపీ ఆఫీస్ దగ్గరికి ఒక్కొక్కరిగా నాయకులందరూ కూడా వస్తున్నారు. రామచంద్రరావు దగ్గర నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. సంబరాలు కూడా కాసేపటి క్రితమే బీజేపీ కార్యాలయంలో కూడా ప్రారంభమయ్యాయి. సంబరాలు కూడా అంబరాలు అంటేలాగా కూడా చేపడుతున్నారు. సార్, చెప్పండి, ఎలా చూస్తారు ఈ రిజల్ట్ ని? ఎలా చూస్తారు? బీజేపీ 5 రాష్ట్రాల ఎన్నికల్లో దాదాపుగా 3 స్థానాల్ని చాలా వరకు కూడా క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యం అయితే 1 గంటకి ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం చూసుకున్నట్టయితే 1 గంట 20 నిమిషాలకి చాలా వరకు కూడా మెజారిటీ స్థానాలు 3 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో. ఎలా చూస్తారు మోడీ పాలనను? ఎలా చూస్తారు? మోడీ గారు 2014లో మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒకటే నినాదంతో వచ్చిండు, నేను ఒక సైనికునిగా ఈ దేశం కోసం నిలబడతా, సైనికునిగా పనిచేస్తానని. అదే మాటతో ఇప్పటివరకు కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాసం, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా కూడా అందరినీ ఒకటే లెవెల్లో అన్ని రాష్ట్రాలను కూడా నిధులు కూడా ఒకటే రకంగా మనకు కేటాయించడం జరిగింది. ఈ రాష్ట్రంలో పలానా వేరే పార్టీ ఉన్నది, దానికి ఇవ్వద్దు అనేది ఎక్కడ జరగలే. ఈ దేశ ప్రజలు ముఖ్యం, దేశం అభివృద్ధి ముఖ్యం అనే ఒక నినాదంతో ముందుకు పోయిండు. మరి 12.5 సంవత్సరాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. ఇప్పటివరకు కూడా ప్రపంచ దేశాల్లో కూడా మన్నలు పొందిన వ్యక్తి ఈరోజు భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబడడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈరోజు దేశ ప్రజలు కూడా ఆయనకు వెన్నంటి ఉండి ఈయననే కరెక్ట్, మోడీ గారు ఉంటేనే ఈ దేశం బాగుంటుంది, మనం సురక్షితంగా ఉంటాం, అన్ని సంక్షేమ పథకాలు కూడా మనకు అందుతాయనే ఒక నినాదంతోనే ఈరోజు ప్రజలందరూ కూడా ముక్తఖండంతో 3 రాష్ట్రాల్లో కూడా మరి బీజేపీ. పశ్చిమ బెంగాల్ ఆధిక్యాన్ని ఎలా చూస్తారు? పశ్చిమ బెంగాల్లో అక్కడ జరుగుతున్న దురాక్రమాలు కానీ, అరాచకాలు కానీ, మరి మహిళల పట్ల ఎట్లయితే దురుసుగా ప్రవర్తించారో అవన్నీ కూడా ప్రజలు చూసిరు, దగ్గరుండి హింసించిన విధానాలు చూసిరు, మహిళలను ఏ విధంగా చర్చిరో చూసిరు. అవన్నీ కూడా క్రోడీకరించి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం దీదీ ఉంటే మాత్రం మేము బతకలేము, మోడీ గారు రావాల్సిందే, దీదీ గారు పంపాల్సిందే అనే ఒక నిదానంతో వాళ్ళంతలో వాళ్ళే మరి సమీకరించుకొని వాళ్ళందరూ కూడా మాట్లాడుకొని చేసిన విధంగానే ఉన్నది. కానీ పైనుంచి ఏదో ప్రలోభాలు పెట్టి ఓట్ చోరీ అనే నిదానంతో వస్తున్నారు కదా, అవన్నీ కూడా తప్పులు. ఎక్కడ కూడా ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో అక్కడిని వదలాలని చూస్తారు, కానీ ఇబ్బందుల్లో మళ్ళీ పడాలని చూడరు కదా. మరి 10 సంవత్సరాల పాటు వాళ్ళు పడ్డ బాధలన్నీ తెలుసు వాళ్ళకు. కాబట్టి దానికి ప్రత్యేకంగా ఏది కావాలి, ఏ పార్టీ కావాలని నిర్ణయించుకున్నారు. మరి భారతీయ జనతా పార్టీ అయితే మేము సురక్షితంగా ఉంటామని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మరి అఖండ మెజార్టీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం. బెంగాల్ ప్రజలకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీరు కళ్ళు తెరిచి ఇన్ని లేట్ అయినా పర్వాలేదు కానీ మంచి నిర్ణయం తీసుకున్నారనే సందర్భం మనం చెప్తాను. మరో విధంగా చూసుకున్నట్టయితే ఎస్ఐఆర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేసి అని అనుకుంటున్నారు ఈ రిజల్ట్ లో? ప్రధానంగా చూసుకున్నట్టయితే ఎస్ఐఆర్
मैं हिंदी में बोल सकता हूँ। बोलिए क्या बोलना है। पश्चिम बंगाल में बीजेपी हवा चलता है और एसआईआर का इम्पैक्ट कैसा बनते हैं उधर? देखिए, बंगाल में देखा जाए तो शुरू से ही ये जो हमारे ममता जी हैं, इनका जो दुराचार आचार चल रहा था वो बहुत ही घृणीय है, निंदनीय है। वो देख के जनता तो परेशान थी और बहुत दिन से हम लोग भी देख रहे थे कि हमारे मोदी साहब का भारतीय जनता पार्टी आ जाए और वहाँ पे हम लोगों का जो एक हिंदुत्व और एक हम लोगों का जो हिंदुस्तान का जो एक सच्चाई है, जो हम लोग का ईमानदारी है, सामने आए। अब देखिए हम लोग बीजेपी वहाँ पे आ गई और हम भगवान से विनती करेंगे और प्रार्थना करेंगे और हमारे पब्लिक को फुल विश्वास हो गया, अब हमारे तेलंगाना में भी भारतीय जनता पार्टी जरूर आएगी। చూసుకోవచ్చు చాలా వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల కోసమే ఉన్నటువంటి పార్టీ అన్న కోణంలో కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ చాలా వరకు కూడా పలువురు బీజేపీ కార్యకర్తలు కావచ్చు వారందరూ కూడా దీన్నే ఏకీభవిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో దాదాపుగా కూడా దుర్మార్గపు పాలన, దీదీ పాలన, మమతా బెనర్జీ పాలనలో దాదాపుగా కూడా ప్రజలందరూ కూడా మగ్గిపోయారు. అందువల్లే పశ్చిమ బెంగాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలన్నింటినీ కూడా కైవసం చేసుకునింది. ఎక్కడా కూడా ఏదైతే దీదీ నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ కూడా చాలా వరకు కూడా క్లీన్ స్వీప్ చేసినటువంటి బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. ఎక్కడా కూడా ఆల్టర్నేట్ గా టీఎంసీ పార్టీని అయితే ఎన్నుకోలేదు ప్రజలు. పూర్తి స్థాయిలో బీజేపీనే చాలా వరకు కూడా ఎన్నుకున్నారు అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రోజు వెలువడినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, 5 రాష్ట్రాల రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రిజల్ట్స్ అన్ని కూడా రాబోయే కాలంలో బీజేపీ హవా దాదాపుగా కూడా అన్ని రాష్ట్రాల మీద కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా బీజేపీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అడపాదడప కొన్ని స్థానాలు మాత్రమే కైవసం చేసుకునింది గత ఎన్నికల్లో. ఈసారి 2029 ఎన్నికల్లో దాదాపుగా కూడా చాలా వరకు కూడా ఏదైతే పశ్చిమ బెంగాల్లో బీజేపీ రాదు, ఖచ్చితంగా దీదీయే వస్తుంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి సర్వేలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తారుమారు చేసే విధంగా వచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ తరహాలోనే ఈసారి తెలంగాణలో కూడా ఈ ప్రభావం చాలా వరకు కూడా ఉండే అవకాశం కూడా లేకపోలేదు అని చాలా మంది కూడా చెప్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే బీజేపీకి సంబంధించి దక్షిణాది రాష్ట్రంలో అటు కేరళంలో కావచ్చు, ఇటు తమిళనాడులో కావచ్చు, ఎక్కడా కూడా బీజేపీకి వారు ఆశించినంత ఫలితాలు అయితే రానట్టుగానే తెలుస్తుంది. అటు నార్త్ సైడ్ మాత్రమే, అటు అస్సోం, పుదుచ్చేరి, ఇటు చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్, ఈ 3 రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ తన హవానైతే కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కౌంటింగ్ 1:30 కావస్తుంది. ఈ సమయానికల్లా దాదాపుగా కూడా బీజేపీ 3 రాష్ట్రాల్లో ఆధిక్యంలో ఉంది. అటు తమిళనాడులో టీవీకే పార్టీ ఆధిక్యంలో ఉంది. అటు చూసుకున్నట్టయితే కేరళంలో యూడీఎఫ్ పార్టీ ఆధిక్యంలో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. తమిళనాడులో చూసుకున్నట్టయితే ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో చాలా వరకు కూడా అటు తమిళనాడులో టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ కాసేపటి క్రితమే ఇంటి నుంచి బయటకు వచ్చి అభిమానులందరికీ అభివాదం చేయడం కూడా మనం చూసుకోవచ్చు. అలాగే త్రిష కూడా తన నివాసానికి చేరుకునేది. ఏదైతే రిజల్ట్స్ ముందే తిరుమల దేవస్థానానికి వెళ్లి మొక్కులు చెల్లించుకొని వచ్చినటువంటి త్రిషను కూడా మనం గమనించవచ్చు. ద్రవిడ రాజకీయాలను మొత్తాన్ని కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టేలాగా, ఒక చెక్ పెట్టేలాగా తమిళనాడు రాజకీయాలను అయితే ఒక ట్రెండ్ సెట్టర్ లాగా టీవీకే పార్టీ అధినేత విజయ్ సెట్ చేయబోతున్నారు అనేది మాత్రం ఇక్కడ కన్ఫర్మ్ గా కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు బీజేపీకి సంబంధించి దాదాపుగా కూడా 5 స్టేట్స్ తో పోలిస్తే ఒక 2 స్టేట్స్ మినహాయిస్తే 3 స్టేట్స్ లో కూడా దాదాపుగా కూడా బీజేపీ మెజారిటీ స్థానాల్లోనే ఉంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ దాదాపుగా కూడా వెనకంజలోనే ఉంది. మెజారిటీ స్థానాలన్నీ కూడా బీజేపీనే కైవసం చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తోంది. శశి. ఓకే రైట్, థ్యాంక్ యూ ఉషా.